పుచ్చకట్ల సుధాకర్ అవయవ దానం వల్ల 6గురికి పునర్జన్మ ప్రసాదించినట్లయిందని కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిసిఎస్ రాజా తెలిపారు. సోమవారం కిమ్స్ హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చకట్ల సుధాకర్ అవయవాలను పలు హాస్పిటల్స్ కు పంపడం జరిగిందని తెలిపారు. ఒక కిడ్నీ మార్పిడి కిమ్స్ హాస్పిటల్లో జరిగిందని, పేషెంట్ కోలుకుంటున్నాడని తెలిపారు. అవయవ దానం చేయడానికి అంగీకరించిన సుధాకర్ కుటుంబానికి కిమ్స్ హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. అనంతరం డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ సుధాకర్ మృతి వారి కుటుంబానికి తీరని లోటైన అవయవ దానం చేసి కొందరికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం వచ్చిందని అన్నారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా అవయవాలు తీసుకుని పలు హాస్పిటల్ కు పంపడం జరిగిందన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు కలెక్టర్ ద్వారా అందజేస్తామని తెలిపారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్, కిమ్స్ హాస్పిటల్ జేఈఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శాటిస్, యూనిట్ హెడ్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి మాట్లాడారు. సుధాకర్ గారు నిన్న ఆయన ఇచ్చిన అవయవాల దానం వల్ల ఇద్దరికి కంటి చూపు కలిగించేటటువంటి అవకాశం, అలాగే 2 కిడ్నీలు దానం చేయడం వల్ల ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడే జరిగి పేషెంట్ రికవర్ అవుతున్నారు. విజయవంతంగా సక్సెస్ అయింది ఆ ట్రాన్స్ప్లాంట్ కూడా. ఇంకొక ట్రాన్స్ప్లాంట్ స్విమ్స్కి పంపించడం జరిగింది. అలాగే గుండె విషయానికి వచ్చేసరికి గుండె మార్పిడికి పద్మావతి హాస్పిటల్ తిరుపతిలో అక్కడికి తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఆ అవయవ దానం యొక్క రిజల్ట్ని మనం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. సో అందరికీ కూడా ఇక్కడ తెలియజేయడం ఏంటంటే అవయవ దానం అనేది చాలా ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. మనకి పునర్జన్మని 4కి 5 మందికి 6 మందికి తీసుకునే ఆర్గన్స్ని బట్టి మ్యాక్సిమం ఒక 8 మందికి ఒక మనిషి చనిపోయినట్లయితే తన అవయవాల్ని దానం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి చనిపోతే తన ద్వారా 8 మందికి పునర్జన్మని ప్రసాదించేటటువంటి అవకాశం ఈ అవయవ దానం ద్వారా ఉంటుంది అనేది అవగాహన కల్పిస్తూ దీనికి ఒప్పుకున్నటువంటి సుధాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి చేతులెత్తి మా హాస్పిటల్ తరపున, కిమ్స్ హాస్పిటల్ తరపున, యాజమాన్యం తరపున, డాక్టర్ల తరపున, అలాగే గవర్నమెంట్ తరపున, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పుచ్చకట్ల సుధాకర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. చనిపోయినప్పటికీ ఆయన యొక్క అవయవాలు కొంతమందికి దానం చేయటకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించడం వలన ఈ కిమ్స్ వారు ప్లస్ జీజీహెచ్ వారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా వాటిని తీసుకొని వేరే ప్రాణదానం చేసేదానికి అవకాశం వచ్చింది. వాళ్ళ యొక్క సుధాకర్ గారి కుటుంబానికి ఇది ఆయన యొక్క మృతి తీరని లోటైనప్పటికీ ఆయన యొక్క అవయవ దానం ద్వారా దాదాపు ఒక 6 మందికి మరలా పునర్జన్మ ఇచ్చే అవకాశం వాళ్ళ కుటుంబ సభ్యులు కల్పించారు. వారికి చాలా మనం కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల మేము సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ గారి ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు పుచ్చకట్ల సుధాకర్ గారు యాక్సిడెంట్లో మరణించిన ఆయన మరో 6 మందికి పునర్జన్మనిచ్చారు. అందుకు సహకరించిన వారి కుటుంబము, వారి సతీమణి గారికి, వారి అబ్బాయి భార్గవ్, వీళ్ళందరికీ కూడా మేమందరం అండ్ ఎవరికైతే వాళ్ళ అవయవ దానాలు చేశారో వాళ్ళందరూ వీళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. సో అన్నిట్లోకి మనం చెప్పుకునేది ఏంటంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అనుకుంటాము. ఆ అన్నదానం అనేది మనం బతుకున్నప్పుడు తింటేనే అది మనకి ఎవరికైనా పనికొస్తుంది. కానీ ఒకసారి మరణం తర్వాత కూడా వారి దేహంలోని ఆర్గన్స్ అన్నీ ఇంకొకళ్ళకి ఉపయోగపడుతున్నాయి అంటే ఇంకా అంతకు మించిన దానం ఇంకేదీ లేదు. సో ఈ దానం వలన వాళ్ళ కుటుంబం అంతా కూడా దాని గురించి వాళ్ళకి ఎప్పటికీ ఆరోగ్యాలు అండ్ వాళ్ళకి దేవుడు వాళ్ళకి మంచి చేస్తాడు అండ్ వాళ్ళందరూ బాగుండాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఓన్లీ మనిషికి ఒక్కడికే ఈ ఒక్కటి సాధ్యమవుతుంది, మనం ఈ ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ చేయడం వలన. సో ఇదందరం మనం గుర్తుపెట్టుకుని మనందరం కూడా ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. సుధాకర్ గారు వాళ్ళ కుటుంబం చేసినటువంటి ఒక గొప్ప త్యాగం వల్ల ఒక 6 మందికి పునర్జన్మను ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు. ఈ మెసేజ్ను మీ ద్వారా మొత్తం ప్రజల్లో తీసుకెళ్లాలని నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే
ఎంతమంది ముందుకు వస్తున్నారు ఈ రోజుల్లో వాళ్ళ తదనంతరము అవయాలు ఇవ్వటానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్రభుత్వం తరఫున కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కానీ అయినప్పటికీ మనలోనే మనం మార్పు అనేది తీసుకొని రావాలి. అలాగే ప్రజల్లోకి కూడా ఈ మెసేజ్ను మీరు తీసుకెళ్ళగలిగితే ఎంతోమందికి ఒక అవయవం లోటు ఉండటం వల్ల బాధపడుతూ వాళ్ళ కుటుంబం ఎంత రోధిస్తుందో వాళ్ళకే తెలుసు దాని యొక్క విలువ. అందుకనే మనం చనిపోయాక మన తదనంతరము మట్టిలో కలిసిపోవటం కంటే ఒక 6 మందికి 7 మందికి ప్రాణదానం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ సుధాకర్ గారు వచ్చిన తర్వాత పేషెంట్ని మనం ఎంతో ట్రై చేశాము, చూశారు ఎంతవరకు వీలవుతుంది అని. యాజ్ పర్ ప్రోటోకాల్ 24 hours అనేది అబ్జర్వేషన్ చేశాము, సర్జరీ చేయడానికి ట్రై చేశాము. దాని తర్వాత పేరెంట్ వీళ్ళు ఎవరైతే అటెండర్స్ ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పించి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాజ్ పర్ ప్రోటోకాల్ జీవన్ దానికి ఎలా చేయాలి వీళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి హెడ్ ఆఫీస్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ కావచ్చు, వీడియో కాల్లో వీళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మొత్తం క్లిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సమ్మతి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ లోకల్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ముందుకెళ్ళాము. ఒక మాట ఇక్కడ చెప్పాలనుకున్నా, ఇప్పుడు బాబు చెప్పలేకపోతున్నాడు కాబట్టి బాబు ఒక మాట చెప్పాడు. అంతా మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళ అమ్మగారికి అబ్బాయి చెప్తున్నాడు, అమ్మ ఈరోజు నాన్న లేకపోయినా కూడా రేపటి రోజు మనం వెళ్ళి నాన్నకి ఎవరెవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ మనం చూడొచ్చు, వాళ్ళని చూపించడానికి వీళ్ళు మనకి ముందుకొచ్చి చూపిస్తారు అని ఆ ఒక్క మాట అంటే ఒక 8th క్లాస్ అబ్బాయి అంత చెప్పడము చాలా మంచిగా అనిపించింది. దీన్ని బట్టి ప్రజల్లో అవగాహన ఎంత ఉంది అవయవదానం గురించి అనేది మనం ఆలోచించవచ్చు. ముందు ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే మనం హెల్మెట్ అనేది ధరించాలి. ఈ సందర్భంగా ఏంటి అంటే ఉన్న వాళ్ళందరూ బైక్ రైడ్ నేను నెల్లూరులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా వరకు హెల్మెట్ అనేది ధరించట్లేదు. అందరినీ హెల్మెట్ ధరించి వెహికల్ అనేది నడపాలి అని కోరుకుంటున్నాము. ఇలాంటివి జరిగిన తర్వాత మన చేతుల్లో ఏం లేదు కాబట్టి అప్పుడు ముందుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాంటివి హెల్ప్ చేస్తే మనం చాలా మందికి ఉపయోగపడవచ్చు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.